తెలంగాణ క్యాబినెట్ విస్తరణకు రంగం సిద్ధమైంది. కొత్తగా ముగ్గురికి చోటు దక్కింది. మధ్యాహ్నం 12:19 ప్రమాణ స్వీకారం జరగనుంది. క్యాబినెట్ లో బీసీల నుంచి వాకటి శ్రీహరి, ముద్రాజ్, ఎస్సీ వర్గం నుంచి వివేక్, మాదిగ వర్గం నుంచి అడ్లూరి లక్ష్మణ్ కుమార్లకు చోటు లభించింది. శాసనసభ ఉప సభాపతిగా రామచంద్ర నాయక్ కు ఎంపిక చేశారు. ఇక విస్తరణలో సామాజిక న్యాయాన్ని పరిగణనలోకి తీసుకుని ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వాలని అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అండ్ డీప్ అనాలిసిస్ మా చీఫ్ ఎడిటర్ భరత్ అందిస్తారు. ఎస్ భరత్, సో ఇప్పుడు మరి కాసేపట్లో క్యాబినెట్ విస్తరణ జరగబోతుంది. అయితే 6 ఖాళీలు ఉండగా 3 ఖాళీలకు మాత్రమే అక్కడ నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఎందుకు దీనికి గల మెయిన్ కారణం ఏమనుకోవచ్చు? ఒకటి ముఖ్యంగా మనం చూస్తున్నాం మహారాష్ట్ర ఎలక్షన్, హర్యానా ఎలక్షన్, అంతకుముందు ఉన్న హర్యానా ఎలక్షన్స్ నుంచి మంత్రివర్గం పెండింగ్ లో పడింది. దాదాపు సంవత్సర కాలంగా పార్లమెంట్ ఎలక్షన్స్ కాగానే మంత్రివర్గ విస్తరణ ఉంటుంది అని అనుకున్నారు. June 4th, ఇవాళ June 8th పార్లమెంట్ ఎలక్షన్ రిజల్ట్ వచ్చి కూడా. సో సంవత్సర కాలంగా వాయిదా పడుతూ వస్తుంది. ఎందుకు? ఎవరిని క్యాబినెట్ లో తేల్చుకోలేక ఇప్పటికే అదే పరిస్థితుంది. ఇవాళ కూడా ఇప్పుడు ఎందుకంటే కేవలం 12 మంది మంత్రులు మాత్రమే ఉన్నారు. ఒక్కో శాఖకు, కొన్ని శాఖలు ఇంపార్టెంట్ శాఖలు, హోంశాఖకు మంత్రి లేరు, రేవంత్ రెడ్డి దగ్గరే ఉంది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషను, అర్బన్ డెవలప్మెంట్, తర్వాత సోషల్ వెల్ఫేర్, ఎడ్యుకేషన్ లాంటి ఇంపార్టెంట్ శాఖ కూడా శాఖలు లేరు. ఒక కొద్దిమంది మంత్రులేమో 2 శాఖలు కూడా నిర్వహిస్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి సివిల్ సప్లైస్, ఇరిగేషను, బట్టి విక్రమార్క ఫైనాన్స్, ఎనర్జీ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి హౌసింగ్, ఐఎండ్పిఆర్, రెవెన్యూ, ఇవన్నీ కూడా నిర్వహిస్తున్న పరిస్థితి. సో మంత్రివర్గ విస్తరణ చేయాలి, చేయకపోవడం వల్ల బ్యాడ్ సిగ్నల్ వెళ్తుంది. ఇంతకంటే ఎక్కువ దారుణంగా కాంగ్రెస్ పార్టీ కొట్టుకుంటున్న సిద్దరామయ్య, డీకే శివకుమార్ కొట్టుకుంటున్న దగ్గర కర్ణాటకలో క్యాబినెట్ ఎప్పుడో 3 నెలలకే కంప్లీట్ చేశారు. ఫస్ట్ టైం ఒక 27 మంది తీసుకుని ఆ తర్వాత మిగతా వాళ్ళని కంప్లీట్ చేసేసారు. కానీ ఇక్కడ ఇంత ఆలస్యం ఏదైతే జరుగుతుందో దానివల్ల పాలన దెబ్బతింటోంది. ప్లస్ ఇన్ఎఫిషియన్సీ అని ఉన్న నేపథ్యంలో ఫస్ట్ విభేదాలని పక్కన పెట్టి నాన్ కాంట్రవర్షియల్ క్యాండిడేట్స్ మనం తీసుకుందాం అన్న ఉద్దేశంతో హైకమాండ్ చేసినట్టుగా అనిపిస్తుంది. ప్లస్ వీకర్ సెక్షన్స్ కు మేము ఇంపార్టెన్స్ ఇస్తున్నామన్న మెసేజ్ పంపాలన్న ఉద్దేశంతో ఈ క్యాబినెట్ రీషఫుల్ తీసుకున్నారు. క్యాబినెట్ రీషఫుల్ లో తీసుకున్న వాళ్ళు ఎవరు? ఒక బీసీ, 2 ఎస్సీలు, ప్లస్ డిప్యూటీ స్పీకర్ ఏమో ఎస్టీ సామాజిక వర్గం, లంబాడా సామాజిక వర్గంకి ఇచ్చారు. అంటే క్యాబినెట్ లో రిప్రజెంటేషన్ లేని వర్గాలకి ఇప్పుడు ఇచ్చినట్టయింది. సో ఇక్కడ మనం చూసుకుంటే కనుక క్యాబినెట్ లో రిప్రజెంటేషన్ వర్గాలు ముదిరాజ్, తెలంగాణలో మాదిగ సామాజిక వర్గం సింగిల్ హైయెస్ట్ క్యాస్ట్. ఒకటే క్యాస్ట్ నుంచి ఏదైనా సంఖ్యలో నెంబర్ 1 ఉన్నారంటే అది మాదిగ సామాజిక వర్గం. సో మాదిగ సామాజిక వర్గం నుంచి అడ్లూరు లక్ష్మణ్కి ఇచ్చారు. నిజానికి అడ్డూరు లక్ష్మణ్ పేరు మొదట్లో లేదు, కానీ అక్కడ వివేక్ వెంకటస్వామికి హైకమాండ్ కమిట్ అయింది. ఆయన జాయినింగ్ కు ముందే, అప్పుడు బీజేపీ నుంచి జాయిన్ అయ్యేటప్పుడే కమిట్మెంట్ ఇచ్చారు. మేము వస్తే గనక మంత్రివర్గంలోకి తీసుకుంటాం, మీరు బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి రండి అని చెప్పి. ప్లస్ మల్లికార్జున ఖర్గేకు ఆయన అత్యంత సన్నిహితులు. వివేక్ వెంకటస్వామి ఫాదర్ వెంకటస్వామి గారు కూడా మల్లికార్జున ఖర్గేకి సన్నిహితులు. ప్లస్ రాహుల్ గాంధీ కుటుంబానికి అప్పటి నుంచి కూడా వెంకటస్వామికి రిలేషన్ ఉంది కదా. రాహుల్ గాంధీ ఇప్పుడు ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్బరేలీ నియోజకవర్గంలో విశాఖ ఇండస్ట్రీస్ సంబంధించిన ప్లాంట్ కూడా ఉంది. సో వివేక్ వెంకటస్వామికి అక్కడ ఇస్తున్నారు. అయితే క్యాస్ట్ ఈక్వేషన్ సపోర్ట్ చేయట్లేదు, ఎందుకంటే మాల రిప్రజెంటేషన్ ఎక్కువైంది, మాదిగ రిప్రజెంటేషన్ తక్కువైంది. స్పీకర్ గా మాల ఉన్నారు, డిప్యూటీ స్పీకర్ గా డిప్యూటీ సీఎం గా మాల ఉన్నారు. మొన్న ఎంపీ టికెట్లు కూడా 2 మాలలకు ఇచ్చారు. వివేక్ కుమారుడికి వంశీకి పెద్దపల్లి ఇచ్చారు, మల్లు రవికి నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఇచ్చారు. సో మాలస్ ఎక్కువ అవుతున్న ఉద్దేశంతో మళ్ళీ బ్యాలెన్స్ చేయకపోతే మాదిగల నుంచి వ్యతిరేకత వస్తుంది. ఆల్రెడీ అది ఎంపీ ఎలక్షన్ లో మనకు కనిపించింది. ఎంపీ ఎలక్షన్ లో బీజేపీకి పడ్డాయి ఓట్లు. బీజేపీకి 8 పార్లమెంట్ సీట్లు వచ్చాయంటే మాదిగలు పెద్ద ఎత్తున ఓటేశారు. మందకృష్ణ మాదిగ అవుట్ రైట్ గా బీజేపీకి సపోర్ట్ చేశారు. సో బీజేపీ పుంజుకోకూడదు, మా వర్గీకరణ చేసినా సరే ఇక్కడ మళ్ళీ మాదిగలకు, ఎందుకంటే ఇప్పుడు దామోదర్ రాయనరసింహ ఉన్నారు ప్రాతినిధ్యం, అయితే మాదిగ ఉపకులం ఆయన, డైరెక్ట్ గా మాదిగ కాదు. డైరెక్ట్ గా మాదిగలే 32 లక్షలు ఉన్నారు తెలంగాణలో, సింగిల్ హైయెస్ట్ క్యాస్ట్. సో అందుకని ఇప్పుడు మాలకు ఇచ్చి మళ్ళీ మాదిగలకు ఇవ్వకపోతే మళ్ళీ పంచాయతీ అవుతుంది. అందుకని చివరి నిమిషంలో ఇది వచ్చింది తెరకు. నిన్న రాత్రే రేవంత్ రెడ్డిని మాదిగ ఎమ్మెల్యేలు కలిసినప్పుడే క్లియర్ గా అర్థమైపోయింది వీళ్ళలో ఎవరో ఒకరికి రాబోతుందని. ఇప్పుడు ఉన్న మాదిగ ఎమ్మెల్యేలు 5గురిలో
అడ్లూరి లక్ష్మణ్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్, పార్టీ పరంగా ఏ పార్టీకి కూడా వెళ్ళలేదు ఆయన. మిగతా ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు, మాదిగ ఎమ్మెల్యేలు ఇప్పుడు కవంపల్లి సత్యనారాయణ ఉన్నారు, మానకొండూరు, చేవెళ్ళ ఎమ్మెల్యే కాలయాదేమో బీఆర్ఎస్ నుంచి వచ్చారు, వేముల వీరేశ్ ఏమో బీఆర్ఎస్ నుంచి వచ్చారు, తర్వాత తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామ్యల్ బీఆర్ఎస్ నుంచి వచ్చారు. సో మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ పట్టుకొని ఉన్నారు. 4 సార్లు ఓడిపోయినా సరే పార్టీని పట్టుకొని ఉన్నారు. వేరే పార్టీలో బీఆర్ఎస్ లో అవకాశం వచ్చినా పట్టుకొని ఉన్నారు. ఎన్ఎస్యూ నుంచి ఉన్నారు. జడ్పీ చైర్మన్ గా కరీంనగర్ ఉమ్మడి జిల్లా జడ్పీ చైర్మన్ గా పనిచేశారు. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేశారు. పిసిసి జనరల్ సెక్రటరీగా పనిచేశారు. ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. విద్యావంతుడు అడ్డూరు లక్ష్మణ్. సో గత ఎన్నికల్లో కూడా కొప్పుల ఈశ్వర్ తోటి స్వల్ప తేడాతో ఓడిపోయారు. సో ఇవన్నీ మాదిగ సామాజిక వర్గం నుంచి చూసుకుంటే లక్ష్మణ్ కు ఆ విధంగా కలిసి వచ్చాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పెద్ద జిల్లా, ఆల్రెడీ శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ఉన్న ఇంకొకళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇవ్వాల్సి వచ్చింది. వివేక్ అవకాశం ఇవ్వడం వల్ల అడ్లూరు లక్ష్మణ్ కూడా అవకాశం దొరికింది. ఎందుకంటే మాలా మాదిగా ఈక్వేషన్ బ్యాలెన్స్ చేయలేకపోతే పెద్ద సామాజిక వర్గాలు 15 లక్షలు మాలలు ఉన్నారు, 32 లక్షలు మాదిగా ఉన్నారు. సో దాన్ని బ్యాలెన్స్ చేసే ఉద్దేశంతో ఈ విధంగా తీసుకోవాల్సి వచ్చింది. ఇక ముదిరాజ్ మాదిగ సామాజిక వర్గం తర్వాత తెలంగాణలో అత్యధిక సంఖ్యలో ఉన్న సామాజిక వర్గం ముదిరాజ్. మొన్న జరిగిన క్యాస్ట్ సెన్సస్ ప్రకారం లెక్కలు అఫీషియల్ గా బయటికి రాలేదు, బట్ 23 లక్షల మంది ఉన్నారని చెప్తారు. సో ముదిరాజ్ సామాజిక వర్గానికి ఖచ్చితంగా బీసీల్లో ప్రాతినిధ్యం ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి పదే దేవుళ్ల మీద కూడా ఒట్లేశారు. మహబూబ్నగర్ సభలో అయితే మా ముదిరాజ్ కంపల్సరీ అవకాశం ఉంటుందని చెప్పారు. సో ముదిరాజ్ నుంచి ఏకైక ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో ఇంకెవరు లేరు. ఇంకా వాకిటి శ్రీహరి ముదిరాజ్, ప్లస్ ఆయన మల్లికార్జున ఖర్గేకి సన్నిహితుడు, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు. ఎందుకంటే ఆయన మక్తల్ కాన్స్టిట్యున్సీ, ఆ మక్తల్ కాన్స్టిట్యున్సీ బార్డర్ దాటితే కర్ణాటకలో ఉంటుంది. కర్ణాటకలో గుల్బర్గా కాన్స్టిట్యున్సీ. గుల్బర్గా నుంచి మల్లికార్జున ఖర్గే లాస్ట్ టైం ఎంపీ, అంతకుముందు చాలా సార్లు ఎమ్మెల్యే. గుల్బర్గా మొత్తం కూడా ఆయన డామినేటెడ్. 2019 పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఫస్ట్ టైం లైఫ్ లో మల్లికార్జున ఖర్గే ఓడిపోయారు. ఎందుకంటే ఈ మల్లికార్జున ఖర్గే కాన్స్టిట్యున్సీ గుల్బర్గాలో కూడా ముదిరాజులు పెద్ద సంఖ్యలో ఉంటారు. ఇక్కడ ముదిరాజులు అంటారు, కొన్ని రాష్ట్రాల్లో కోలీలు అంటారు. కోలీ అంటే రామ్నాథ్ కోవింద్ రాష్ట్రపతి. కొన్ని రాష్ట్రాల్లో ఎస్సీల్లో కూడా ఉన్నారు వాళ్ళు. సో అక్కడ ఆ ముదిరాజ్ సామాజిక వర్గం చాలా ప్రభావవంతం మల్లికార్జున ఖర్గే కాన్స్టిట్యున్సీలో. 2019లో వాకిటి శ్రీహరికి ఎమ్మెల్యే టికెట్ దొరకలేదని ఆయన వెళ్ళి అక్కడ ప్రచారం చేయలేదు, ఎప్పుడు పోయి ప్రచారం చేసేవాళ్ళు. సో దానివల్ల మల్లికార్జున ఖర్గే కూడా ఓడిపోయారు. సో ఆ తర్వాత సెటరేట్ అయింది. సో మొన్న టికెట్ సందర్భంగా కూడా పెద్దగా ఇక్కడ హైకమాండ్ డైరెక్ట్ గా హైకమాండ్ నుంచి వాకిటి శ్రీహరి టికెట్ తెచ్చుకున్నారు. సో మల్లికార్జున ఖర్గే ఆయనకు ఒకటికి టికెట్ ఇవ్వమని పట్టుబట్టారు. ఆయన ఏఐసిసి అధ్యక్షుడు కాబట్టి ఇప్పించుకున్నారు. ఇప్పుడు మంత్రివర్గంలో ఇటు రేవంత్ రెడ్డి సపోర్ట్ ఉంది, అటు మల్లికార్జున ఖర్గే కూడా ఉంది. బీసీల్లో ఇద్దరే ఉన్నారు, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, ఇద్దరు మాత్రమే ఉన్నారు కాబట్టి 3rd పర్సన్ కంపల్సరీ ఇవ్వాల్సిందే. ఓకే, అంటే ఇప్పుడు భరత్ మీరు చెప్తున్నట్లుగా 8 మంది బీసీలు ఉన్నారు. ఇంకా మిగిలింది ఆది శ్రీనివాసు, మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ మన రామగుండం నుంచి, ఇంకా సంజీవ రెడ్డి నారాయణ ఖేడ్ నియోజకవర్గం నుంచి. ఆయన కూడా బీసీ, పేరు రెడ్డి కానీ బీసీ. ఎందుకంటే రెడ్డి లింగాయత్ కర్ణాటకలో రెడ్డిలు బీసీలు, రెడ్డి లింగాయతులు బీసీల కిందకి వస్తారు. లింగాయతుల్లో రెడ్డి. సో ఆయన వీళ్ళు ముగ్గురు ఉన్నారు. తర్వాత బీర్లా ఎలయ్ యాదవ్ ఉన్నారు. సో వీళ్ళలో ఇక్కడ వాకిటి శ్రీహరి ముదిరాజ్ సామాజిక వర్గం కావడం కలిసి వచ్చింది. సో ఈ ముగ్గురికి ఈ విధంగా 3 ఈక్వేషన్స్ కారణంగా అవకాశం కల్పించింది. ఈక్వేషన్స్ చూస్తే మీరు అన్నట్లుగా సామాజిక వర్గాలని బేరీజ్ చేసుకొని తీసుకున్నారు. బట్ ఇంకొకటి ఏంటంటే పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే కూడా కాంగ్రెస్ అంటే ఎక్కువగా రెడ్డిలే ఉంటారు, రెడ్డిల పార్టీ అంటే కూడా పబ్లిక్ వర్షన్ లో ఉంది. సో మరి ఈసారి రెడ్డిలను ఎందుకు తీసుకోలేదు అనుకోవచ్చు? పబ్లిక్ వర్షన్, రెడ్డి వర్షన్ కూడా ఇది మా పార్టీ అని వాళ్ళు ఓన్ చేసుకున్నారు. మీకు ఎప్పటి నుంచి మొదలు పెడితే నీలం సంజీవ రెడ్డి నుంచి మొదలు పెడితే రేవంత్ రెడ్డి వరకు మోస్ట్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్స్ ఆర్ రెడ్డిస్, అంతే కదా. నాన్ రెడ్డి చీఫ్ మినిస్టర్ అయింది పివి నరసింహారావు అయినారు, దామోదరం సంజీవ 1960లో దళితుడు అయినారు, ఆ తర్వాత రోషయ్య అయినారు. మిగతా వాళ్ళంతా రెడ్డిసే కదా. ఇప్పుడు ఎమ్మెల్యేలో మెజారిటీ ఎవరు? రెడ్డిసే కదా. ఈ పార్టీ అయినా ఆ పార్టీ అయినా. అయితే నేనేమంటా అంటే సామాజిక న్యాయపరంగా చాలా మంచి నిర్ణయం కాంగ్రెస్ పార్టీ. రాజకీయ పరంగా ఇది కరెక్ట్ నిర్ణయం కాదు. రాజకీయ పరంగా కాంగ్రెస్ పార్టీకి దీని పర్యావసనాలు ఉంటాయి.
నిజంగా హైకమాండ్ తీసుకున్న కాంగ్రెస్ హైకమాండ్ సామాజిక న్యాయ పరంగా తీసుకున్న నిర్ణయాన్ని అభినందించాలి. ఓకే, బట్ ఎట్ ది సేమ్ టైం రెడ్డిస్కి మొన్న ఎమ్మెల్సీ ఇవ్వలేదు. మీరు చూడండి, ఎమ్మెల్సీలు అప్పుడు ముగ్గురికి విజయశాంతి, అద్దంకి దయాకర్ ఇచ్చారు కదా, ఇంకోటేమో సిపిఐకి ఇచ్చేశారు కదా. సో అప్పుడు రెడ్డిస్కి ఇవ్వలేదు, ఇప్పుడు రెడ్డిస్కి ఇవ్వలేదు. కాంగ్రెస్కి ఎవరు అండగా ఉంటూ వస్తుంది? రెడ్డిసే కదా. సో ఇప్పుడు రెడ్డిలో ఏం మెసేజ్ వెళ్తుంది? కేసీఆర్ తన కేబినెట్ లో 6 రెడ్డిల్ని చేర్చుకున్నారు. కేసీఆర్ బీఆర్ఎస్ వెలమ డామినేటెడ్ పార్టీ అయినా రెడ్డిస్ ని ఏ రోజు కేసీఆర్ తక్కువ చేయలేదు. మీకు చూడండి, కేసీఆర్ పక్కన ఎప్పుడో ఒక రెడ్డి ఉంటారు. మొన్నటి వరకు అప్పుడు శ్రవణ్ కుమార్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, షేరి సుభాష్ రెడ్డి, ఇప్పుడు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఎప్పుడు పక్కకు రెడ్డిని పెట్టుకుంటారు. ఎందుకంటే రెడ్డిస్ అగేన్స్ట్ కావద్దు. ఎందుకంటే తెలంగాణలో డామినెంట్ క్యాస్ట్, మోస్ట్ డామినెంట్ క్యాస్ట్. పాపులేషన్ 7% ఉన్నారు, 17 లక్షల మంది జనాభా. మన సమగ్ర కుటుంబ మన ఈ సర్వే దీని ప్రకారం, క్యాస్ట్ సెన్సెస్ ప్రకారం, ప్లస్ డామినెంట్ క్యాస్ట్. ఇది పక్కన పెడితే గనక, వాళ్ళని పక్కన పెడుతున్నామన్న వస్తే గనక కేసీఆర్ నయం అనుకుంటే గనక, ఎందుకంటే కేసీఆర్ ఏం తక్కువ చేయలేదు రెడ్డిస్ కి. మీకు 2018లో రైతు బంధును రెడ్డి బంధు అన్నారు. ఎందుకంటే మేజర్ గా రైతు బంధు పొలాలు ఉంది రెడ్డిస్కే కదా, రెడ్డిస్కి ఎక్కువ ఉంటాయి, మున్నూరు కాపులు ఎక్కువ ఉంటాయి. సో రెడ్డి బంధు రైతు బంధు కాదు, రెడ్డి బంధు. అందువల్ల రెడ్డిస్ కాంగ్రెస్ వైపు రాలేదు, కేసీఆర్ కి ఓటేసింది. టికెట్ లో కూడా 2014లో బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ ఎక్కువ టికెట్లు ఇచ్చింది. అందుకని 2014లో కేసీఆర్ కి ఏం అగేన్స్ చేయలేదు. 2018లో రైతు బంధు ఆయన కేబినెట్ లో కూడా ఎక్కువ మందిని పెట్టుకోవడం వల్ల మళ్ళీ ఆయనకి ఓటేశారు. కేసీఆర్ కేబినెట్ లో కూడా 6 రెడ్డిలు అవుట్ ఆఫ్ 17%. ఇప్పుడు 4 రెడ్డిస్ మాత్రమే ఉన్నారు. రెడ్డిస్ కాకుండా ఓన్లీ వీకర్ రెడ్డిస్ కూడా ఎవరన్నా కనీసం ఒకళ్ళని పెట్టేది ఉండే. వీకర్ సెక్షన్స్ తో చేయడం అన్నది ఒక బోల్డ్ మూవ్. రాహుల్ గాంధీ ఆ విధంగా వెళ్తున్నారు. కానీ పొలిటికల్ గా దీని ఇంప్లికేషన్ చూడాలి. రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి నేనైతే ఒక నష్టం అని భావిస్తాను. ఎందుకంటే రెడ్డిస్ హట్ అవుతారు. ఏంది ఇది మా పార్టీ కదా, మమ్మల్ని ఎందుకు పక్కన పెడుతున్నారు, కేసీఆర్ నయం అని అనుకునే అవకాశం ఉంటుంది కదా. మీకు ఆంధ్రప్రదేశ్ లో ఏం జరిగింది చూడండి. ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి నిజానికి కేబినెట్ లో గానీ లేకపోతే నామినేటెడ్ పోస్టుల్లో గానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు చాలా ప్రాతినిధ్యం ఇచ్చారు. రెడ్డిస్ ఆయన కేబినెట్ లో కూడా 25 మంది ఉంటే ఆయన కేబినెట్ లో 4 రెడ్డిలు. ఆయన ఏమనుకున్నారంటే నేనే రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, ఇంకా మళ్ళా నన్ను చూసే రెడ్డిలు ఓటేస్తారు, మళ్ళా జిల్లాల్లో ఇంకా ఎక్కువ మందికి రెడ్డిలకి ప్రాతినిధ్యం ఎందుకు ఇవ్వడం అని చెప్పి కొద్ది మందికే, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రోజా ఇటువంటి వాళ్ళకి మాత్రమే అవకాశం కల్పించారు. రెడ్డిస్కి ఎక్కువ అవకాశం ఇవ్వలేదు. కానీ ఏం చేశారు, ఎలక్షన్ వచ్చేసరికి జిల్లాల్లో ఎవరి రెడ్డి వాళ్ళు ఉంటుంది కదా ప్రాబల్యం, ఎలక్షన్ వచ్చేసరికి కమ్మాసేమో అవుట్ రైట్ గా కొట్టేశారు తెలుగుదేశం పార్టీకి. రెడ్డిస్ మాత్రం మాకు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, ఆయన రెడ్డి కానీ మాకేం లాభం జరిగిందని చెప్పి వాళ్ళు సైలెంట్ గా ఉన్నారు. అగేన్స్ట్ గా చేయకుండా సైలెంట్ గా ఉన్నారు. సరిపోయింది. ఏం జరిగింది, 11 సీట్లు వైఎస్ఆర్సీపీకి వచ్చాయి, 124 వచ్చాయి. సో ఎప్పుడు కూడా రాజకీయాల్లో పొలిటికల్ గా కేసీఆర్ కి ఇవన్నీ ఆలోచన లేకనా, ఆయన వెల్మ సామాజిక వర్గం నుంచి మళ్ళీ 4 మంత్రులు ఉన్నారు, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, 6 రెడ్లు ఉన్నారు, అంతకంటే ఎక్కువ. ఎమ్మెల్యేల టికెట్లు కూడా కాంగ్రెస్ కంటే ఎక్కువ రెడ్డిస్ కి ఇచ్చారు కేసీఆర్. ఎందుకంటే రెడ్డిస్ పవర్ ఏందో తెలుసు. రెడ్డిస్ కు 2014లో కాంగ్రెస్ పార్టీ యాంటోనీ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. నాన్ రెడ్డిస్ తో మీరు వెళ్ళారు. అప్పుడు ఏంటంటే పిసిసి ప్రెసిడెంట్ పొన్నాల లక్ష్మయ్య, తర్వాత క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ బట్టి విక్రమార్కను ఎవరు ఉండేది, దామోదర్ రాయనరసింహ ఉండే. అప్పుడు రెడ్డిస్ ఎవరు లేకుండా ఆంధ్రప్రదేశ్ లో పిసిసి ప్రెసిడెంట్ గా రఘువీరారెడ్డి ఉండే. రఘువీరారెడ్డి యాదవ్ యాక్చువల్లీ, పేరుకే రెడ్డి కానీ, అంటే పేరు రెడ్డిలో చివరిలో రెడ్డి ఉంటుంది కానీ రెడ్డి కాదు. సో దానివల్ల 2 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి నష్టం వాటిల్లిందని యాంటోనీ కమిటీ రిపోర్ట్ ఇచ్చారు. సో ఇప్పుడు రెడ్డిస్ కి తర్వాత అవకాశం కల్పిస్తారేమో కానీ ఇప్పుడు అవకాశం కల్పించకపోవడం వల్ల వాళ్ళు ఆల్రెడీ కొంత అసంతృప్తి మొదలైంది. గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనకేం జరుగుతుంది అని చెప్పి కదా. ధరణిలో కేసీఆర్ ఉద్దేశం వెనుక, అనుభవదారు కాలం తీసేయడం వెనుక కూడా మెజారిటీ ల్యాండ్ లార్డ్స్ రెడ్డిస్ ఉన్నారు. సో రెడ్డిస్ ని సాటిస్ఫై చేయాలని చెప్పి సో ధరణి మార్చినా లేకపోతే అది మార్చినా 2 సామాజిక వర్గాలు లాభం జరిగింది ధరణి వల్ల, రెడ్డిస్ వెల్మాస్. రాజకీయాల్లో ఇంకా కూడా అంటే ఇప్పుడు బీసీలకు సంబంధించి ఇప్పుడు బీసీ వాదం బలపడుతుంది గట్టిగా. కానీ బీసీలో ఒక కులం ఇంకో కులానికి ఓటేసే పరిస్థితి ఇంకా రాలేదు, వస్తుందేమో ఫ్యూచర్ లో.
మున్నూరు కాపు పద్మశాలికి వేరు, పద్మశాలి మున్నూరు కాపు వేరు. పద్మశాలి నిల్చుంటే పద్మశాలి వేసుకుంటారు, యాదవ్స్ నిల్చుకుంటే యాదవ్ వేసుకుంటారు. కానీ యాదవ్లు మున్నూరు కాపులను సోటి బీసీలు అనుకోరు. తర్వాత ముదిరాజులు మున్నూరు కాపులకు వేసుకోరు, ముదిరాజులకు వేసుకుంటారు. ఒక క్యాస్ట్ గా భావిస్తారు తప్ప మేమంతా బీసీలని భావించారు. ఆ అవేర్నెస్ ఇంకా లేదు. రాబోయే రోజుల్లో వస్తుందేమో, ఇప్పుడు ఉద్యమాలు వస్తున్నాయి డెఫినెట్ గా. మొన్న కూడా చూసాం, మన గ్రాడ్యుయేట్ ఎలక్షన్ ఏమైంది, గెలిచింది ఎవరు గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ లో? ఇప్పుడు ఇక్కడ టీచర్స్ ఎన్నిక జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ టీచర్స్ ఎన్నికల్లో శ్రీపాల్ రెడ్డి, పూల రవీందర్ ను క్యాండిడేట్ గా తిన్మార్మలన పెట్టారు. శ్రీపాల్ రెడ్డి నెంబర్ 1, నెంబర్ 2 యూటీఎఫ్ ఆయన రెడ్డి, 3rd హర్షవర్ధన్ రెడ్డి, మళ్ళీ ఫోర్త్ ప్లేస్ లో వచ్చారు, మళ్ళీ 5th ప్లేస్ లో అయింది. అంటే ఇంకా రాజకీయాల్లో ఇంకా ఆ విధంగా రాలేదు. రెడ్డి డామినేషన్ అనేది ఖచ్చితంగా ఉంది. సో ఇది పొలిటికల్ గా కాంగ్రెస్ పార్టీకి నష్టం వాటిల్తుంది. పంజాబ్ లో కూడా కాంగ్రెస్ పార్టీ ఏం చేశారంటే అమరీందర్ సింగ్ జాట్ సిక్ ను ముఖ్యమంత్రి పదవి నుంచి తీసేసి పంజాబ్ లో అక్కడ చరణ్జీత్ సింగ్ చెన్నీని చీఫ్ మినిస్టర్ గా చేశారు, దళిత్ని. జాట్ సిక్ డామినెంట్ క్యాస్ట్. అయితే అమరీందర్ సింగ్ తీసినప్పుడు నవజోత్ సింగ్ సిద్దికైనా ఇవ్వాల్సింది. ఇవ్వకపోవడం వల్ల ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ 117 స్థానాలు ఉన్నాయి అసెంబ్లీలో. ఆమ్ ఆద్మీ పార్టీకి 93 స్థానాలు వచ్చాయి. కాంగ్రెస్ వాష్డ్ అవుట్ అయింది. సో రాజకీయాలు వేరు. సో ఇక్కడ ఏం జరిగిందంటే, ఇప్పుడు ముగ్గురికి ఇచ్చినప్పుడు ఇదే క్యాబినెట్ రీషఫుల్లో రెడ్డిస్కి కూడా ఒకళ్ళిద్దరికి ఇస్తే గనక వేరే విధంగా ఈక్వేషన్ ఉండేది. ఇప్పుడు ఖచ్చితంగా రెడ్డిలు నొచ్చుకుంటారు. దీని మీద రియాక్షన్ అవుతుంది చూడండి మీరు. అయితే ఇది ఎందుకు ఇవ్వలేకపోయారంటే, పంచాయతీ నడుస్తుంది, 3 రెడ్లు ఉన్నారు ప్రధానంగా. ఈ 3 రెడ్లలో ఒకళ్ళకి ఇవ్వాలా, ఇద్దరికి ఇవ్వాలన్నది సీఎం రేవంత్ రెడ్డి ఖచ్చితంగా సుదర్శన్ రెడ్డికి ఇవ్వాలనుకుంటున్నారు. ఆయన బంధువు. నిజామాబాద్ జిల్లాకు రిప్రజెంటేషన్ లేదు కేబినెట్ లో. మీరు నిజామాబాద్ జిల్లానే కదా, మీ జిల్లాకు రిప్రజెంటేషన్ లేదు కేబినెట్ లో, ఎవరు మంత్రిగా లేరు. సుదర్శన్ రెడ్డి బోధను రేవంత్ రెడ్డికి సమీప బంధువు అవుతారు, కోశాధికారిగా ఉన్నారు, వివాదరహితుడు. ఆయనకి ఇవ్వాలని రేవంత్ రెడ్డి పట్టుబడుతున్నారు. ఇంకోవైపు రాజగోపాల్ రెడ్డికి ఇవ్వాలని హైకమాండ్ రాజగోపాల్ రెడ్డి కమిట్ అయింది. వివేక్ విషయంలో ఇచ్చింది, కానీ రాజగోపాల్ రెడ్డికి ఇవ్వలేకపోయింది. ఎందుకంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రివర్గంలో ఉన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి. ఒక్క నల్గొండ జిల్లా 3 అంటే రెడ్లకే రాసిచ్చారని నల్గొండ జిల్లా అని విమర్శలు వచ్చే అవకాశం ఉంటుంది కదా. అందుకోసం అక్కడ ఏం జరిగింది, ఇవ్వలేకపోయారు. ఇప్పుడు ఈ పంచాయతీలో ప్లస్ ఒకటే కుటుంబంలో 2 రెడ్లు అవుతారు, ఒకటే కుటుంబానికి 2 పదవులు ఇస్తారా అంటారు. అట్లాంటి ఇప్పుడు వివేక వెంకటస్వామి కొడుకు వంశీకృష్ణ కూడా ఎంపీ ఉన్నారు. సరే, ఎంపీ కూడా 2 ఎమ్మెల్యేలు 2 ఎంపీ వేరు. కేబినెట్ లో 2 అన్నదమ్ములు ఉండడం కూడా అక్కడ అవుతుంది. రాజగోపాల్ రెడ్డికి ఇవ్వకపోతే ఇప్పుడు నానా హంగామా చేస్తారు. ఆయన ఊరుకోరు, రచ్చరచ్చ చేస్తారు. ఆల్రెడీ జానారెడ్డి వాళ్ళని తిట్టేశారు కదా, కేసీఆర్ కూడా మెచ్చుకున్నారు కదా. సో ఇప్పుడు పెండింగ్ లో పెడదాం. సుదర్శన్ రెడ్డికి ఇవ్వద్దు, రాజగోపాల్ రెడ్డికి ఇవ్వద్దు. మల్రెడ్డి రంగారెడ్డి జిల్లాలో ఇబ్రహీంపట్నం నుంచి గెలిచిన ఏకైక వ్యక్తి. హైదరాబాద్ రంగారెడ్డిలో మొత్తం కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే. తర్వాత మొన్న కంటోన్మెంట్ బై ఎలక్షన్స్ లో శ్రీ గణేష్ గెలిచారు. ఆయన కూడా అరవమాల సామాజిక వర్గం. బట్ హైదరాబాద్ రంగారెడ్డికి ఇప్పటికీ కూడా రిప్రజెంటేషన్ లేదు కేబినెట్ లో. సో అందుకని 3 మాత్రమే నింపారు. ఇక మిగతా 3 సంగతి తర్వాత చూద్దాం. అంటే ఒకటి మిగతా 3లో మైనారిటీకి లేదు ఇప్పుడు మంత్రివర్గం. మైనారిటీలకు ఎందుకు ఇప్పుడు అవకాశం లేదు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే ఎవరు గెలవలేదు. ఎమ్మెల్సీ ఉన్నారు, సియాసత్ ఎడిటర్ ఉన్నారు. కానీ మరి ఆయనకి ఇస్తే లాభం ఉంటుందో లేదో అని వాళ్ళు అనుకున్నారేమో. లేకపోతే నెక్స్ట్ ఇంకా మళ్ళీ ఏమైనా ఎమ్మెల్సీ అవకాశం వస్తే మైనారిటీకి ఇచ్చి అప్పుడు ఇద్దామని అనుకున్నారేమో. మైనారిటీ లేరు. అయితే లంబాడాకి ఇప్పుడు సీతక్క ఆదివాసీ ఉంది, ఎస్టీ. లంబాడా ఎవరు కేబినెట్ లో లేరు. లంబాడా చాలా పెద్ద ఓటు బ్యాంక్ కదా, ప్రతి ఊర్లో కూడా లంబాడి తండా ఉంటుంది. సో అక్కడ మన కాంగ్రెస్ పార్టీ కూడా అవుట్ రైట్ గా లంబాడీ చేశారు కాబట్టి అక్కడ మహబూబాద్ ఎమ్మెల్యే డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ అక్కడ అవకాశం కల్పించారు. అయితే రెడ్లు మాత్రం ఖచ్చితంగా నొచ్చుకుంటారు. దీంతో రియాక్షన్స్ ఏ విధంగా ఉంటాయి చూడాలి. అయితే హైకమాండ్ తెలివిగా ఏంటంటే పూర్తిగా నింపేస్తే, ఇప్పుడు 5-6 నింపేస్తే రచ్చరచ్చ చేస్తుండే. లేదు ఇంకో 6 నెలల తర్వాత అవకాశం ఇస్తారని వీళ్ళు సైలెంట్ గా ఉండాలని 3 మాత్రమే నింపారు. మంచి స్ట్రాటజీ పూర్తిగా నింపకపోవడం. కానీ
ఓవరాల్ గా ఇప్పుడు ఒక్క రెడ్డికి ఇప్పుడు సుదర్శన్ రెడ్డికో రాజగోపాల్ రెడ్డికో ఇస్తే మొత్తం రెడ్డి సామాజిక వర్గం సాటిస్ఫై అవుతుందని కాదు, కానీ ఓవరాల్ గా ఉన్న రెడ్లకు మెసేజ్ కదా, మొన్న ఎమ్మెల్సీలో మాకు ఇవ్వలేదు. ఓకే, అంటే ఇది కూడా కొత్త స్ట్రాటజీ. ఇప్పుడు 3 స్థానాలకే ఇచ్చారు మీరు అన్నట్లుగా, ఇప్పుడు మిగిలిన వాళ్ళ అసంతృప్తి వాళ్ళని కామ్ గా ఉంచడానికి. మొన్న బీసీ విజయశాంతి, ఎస్సీ అద్దంకి దయాకర్, ఎస్టీ నల్గొండ జానారెడ్డి అన్సర్టుకి ఇచ్చారు కదా 3 సమయం. అప్పుడు రెడ్లకు ఇవ్వలేదు, ఇప్పుడు రెడ్లకు ఇవ్వలేదు. సో అది కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు బలమే వాళ్ళు కదా. అంటే ఇప్పుడు నెక్స్ట్ సామాజిక స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా ఇది ఒక ప్లస్ పాయింట్ అవుతుంది అనుకోవచ్చా? అందుకేనా ఈ రకంగా ఆపారనుకోవచ్చా? ప్లస్ పాయింట్ ఎట్లా అవుతుంది? ఊర్లలో ఎవరిది డామినేషన్? రెడ్డిలే ఉంటారు, రెడ్డిలే కదా. అంటే నేనేమంటా అంటే రెడ్డిలకి ఎందుకు డామినేషన్ వచ్చింది? వాళ్ళు ఎవరింట్లో పెళ్లి జరిగినా, శుభకార్యం జరిగినా, ఇంట్లో చావైనా పోయి 5,000 10,000 ఇచ్చి, అంటే అన్ని కులాలను కలుపుకొని వెళ్ళగలుగుతారు. పటేల్ పటేల్ అన్ని కులాలని కలుపుకొని వెళ్ళగలుగుతున్నారు, అందుకని డామినెన్స్ ఉంది, ఒట్టిగా రాలేదు. అంటే రాజకీయంగా డామినేషన్ ఇప్పుడు వేరే కులాలు ఉన్నారు. ఇప్పుడు తెలంగాణలో వేరే క్యాస్ట్ కూడా ఉన్నాయి, వైశ్య ఉంది, బ్రాహ్మణ్ ఉంది. వాళ్ళెవరికి లేని యాక్సెప్టబిలిటీ రెడ్డిస్కి ఎందుకు వస్తుంది? బికాజ్ అన్ని కులాలు కలుపుకొని వెళ్తున్నారు. బట్ ఇప్పుడు పబ్లిక్ నుంచి ఇంకొక పాయింట్ వస్తుంది కదా భరత్, ఇప్పుడు సామాజికంగా అందరం రాజకీయంగా ఉండాలి అని కోరుకుంటున్నారు, సామాజిక న్యాయం జరగాలి. ఇప్పుడు సామాజిక న్యాయం చేశారు ఈ కేబినెట్ లో, కానీ దీంతో పాటు ఒక రెడ్డికి ఇచ్చినా అయ్యేది కాదు. ఇప్పుడు వరుసగా మాకు ఎమ్మెల్సీ ఇవ్వలేదు, మాకు ఇవ్వలేదు అనేది పొలిటికల్ గా అన్రెస్ట్ వస్తుంది. అందుకని సామాజిక న్యాయపరంగా చాలా గొప్ప డిసిజన్ కాంగ్రెస్ హైకమాండ్ తీసుకుందని చెప్పాను. సో దీనివల్ల కొత్త ఛాలెంజెస్ వస్తాయి, కొత్త ఛాలెంజెస్ వస్తాయి. ఇప్పుడు అందుకని నేను చెప్తాను, జగన్మోహన్ రెడ్డికి ఏం జరిగింది ఆంధ్రప్రదేశ్ లో? జగన్మోహన్ రెడ్డికి ఏం జరిగింది? రెడ్డిస్ వాళ్ళ డిస్టెన్స్ జరిగింది లాభం అని అనుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏమనుకున్నాడంటే నేనే పెద్ద రెడ్డి, నేను ఉన్నాక ఇంకా రెడ్లు ఎంతమంది క్యాబినెట్ లో ఉంటేంది లేదనుకున్నాడు. ఇప్పుడు చీఫ్ మినిస్టర్ రెడ్డి కదా, ఇక్కడ కూడా రెడ్డి. కానీ అట్లా ఉండదు. మళ్ళా జిల్లాల్లో ప్రతి జిల్లాకు రెడ్డి ఉండాలి, ఆ రెడ్డి ఆ జిల్లాను పాలించాలి, అది వాళ్ళ ఆకాంక్ష ఉంటది. ఇప్పుడున్న రాజ్యాధికారాన్ని పోగొట్టుకోలేరు కదా అగ్రకులాలు. ఆ చేతిలోంచి పట్టు సడలుతుంది పార్టీ అంటే ఊరుకుంటారా? ఊరుకోరు కదా. అంటే ఇప్పుడు సో నేనేంటంటే ఇక్కడ ఒక నిష్పాక్షికంగా విశ్లేషణ చేస్తున్నా. నాకు ఏ కులం మీద దాని మీద ప్రేమ లేదు, దీని మీద అది లేదు. సామాజిక న్యాయపరంగా చాలా గొప్ప నిర్ణయం, రాజకీయ పరంగా ఇది చెడ్డ నిర్ణయం. ఒక్కళ్ళకన్నా ఇచ్చేది ఉండే, ఇంకొక అవకాశం, ఇంకొకటి నెక్స్ట్ రెడ్డికి అవకాశం ఇస్తాను, ఒక రెడ్డినైనా తీసుకునేది ఉండే. తీసుకోకపోవడం వల్ల ఇంప్లికేషన్స్ ఉంటాయని నేను అంటున్నా. అయితే ఏంటంటే వాళ్ళు ఎవరు నోరెత్తకుండా ఇంకా 3 ఖాళీలు ఉన్నాయి కదా చూద్దామని చెప్పారు. ఓకే, అంటే ఇప్పుడు ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు ఇది ఏ రకంగా హెల్ప్ అవుతుంది అనుకోవచ్చు? స్థానిక సంస్థలకు సంబంధించి ఈ వీళ్ళ మంత్రి పదవులు ఇవన్నీ హెల్ప్ కావు. అక్కడ లోకల్ ఈక్వేషన్, మన వార్డు మెంబర్ ఎవరు, మన సర్పంచ్ ఎవరు, అక్కడ ఆ క్యాండిడేట్ల బట్టి ఉంటుంది. కానీ లేదా ప్రభుత్వం అక్కడ ఊర్లో వీధి లైట్లు ఉన్నాయా, ఇది ఉన్నాయా, అవి లోకల్ ఇష్యూస్ చూస్తారు తప్ప మంత్రివర్గంలో స్థానిక సంస్థలకి ఇంప్లికేషన్ ఉంటుందని నేను అనుకోను. ఓవరాల్ గవర్నమెంట్ ఇంపాక్ట్ ఉంటుంది తప్ప మంత్రివర్గం ఇంపాక్ట్ ఉంటుందని నేను అనుకోను. ఇప్పుడు మీరు అంటున్నట్లు రెడ్డిలు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వీళ్ళు పార్టీ మారే యోచనలో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి? ఇమ్మీడియట్ గా ఏమి ఉండకపోవచ్చు, 3.5 సంవత్సరాలు టైం ఉంది కదా, ఎందుకు అధికారాన్ని వదులుకుంటారు? కాకపోతే ఒక కామన్ రెడ్డిలో, అంటే రాజకీయాల్లో ఉన్న రెడ్డిస్ కాదు, రాజకీయాల్లో లేని రెడ్డిస్ కూడా ఏంది మా పార్టీ ఏంది, కాంగ్రెస్ పార్టీ మాది కదా, వీళ్ళేంది ఎదిపోతున్నారు. ఆల్రెడీ వాళ్ళకు రాహుల్ గాంధీ బీసీలు 42% రిజర్వేషన్లు సామాజికనేవి నచ్చట్లే ఆ సామాజిక వర్గానికి. దానిలో చాలా మంది పొలిటీషియన్స్ నాతో ఆఫ్ ది రికార్డ్ చెప్తున్నారు ఇది కరెక్ట్ కాదు, ఇవే మేం కదా ఓటరు, మేం కదా, మేము వీళ్ళందరూ లేకుండానే మేము అధికారంలోకి తీసుకొచ్చాం కదా. అది కానీ బీసీ అవేర్నెస్ మాత్రం చాలా పెద్ద ఎత్తున పెరుగుతుంది. ఇప్పటి వరకు అయితే ఒక కులం ఇంకో కులానికి ఓటేసే పరిస్థితి లేదు. నేను చెప్పినట్టు ముదిరాజు కేసు లేదు, ముదిరాజు పద్మశాలి నిలబడితే వేరు, ఏ కులం వాళ్ళు ఆ కులం వేసుకుంటారు. నేను ఎగ్జాంపుల్ చెప్తాను, సిరిసిల్ల కేటీఆర్ నియోజకవర్గం అత్యంత ఎక్కువ సంఖ్యలో పద్మశాలు ఉన్నారు. ఇంతవరకు ఒక పద్మశాలి ఎమ్మెల్యే కూడా గెలవలే కదా. హైయెస్ట్ అంతకుముందు కూడా కేటీఆర్ లేనప్పుడు కూడా పద్మశాలి పెట్టి గెలవాలి. సో ఎందుకంటే మిగతా బీసీ సపోర్ట్ చేయట్లేదు. ఆ అవేర్నెస్ ఇప్పుడు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది కొద్ది కాలంగా. మన తీన్ మార్మల్ ఎఫెక్ట్ చేశారు, కొంచెం మల్క కుమరయ్య అక్కడ గెలవడంలో కొంచెం బీసీ ఫ్యాక్టరీ చేసింది. కానీ మీరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉండి ఫస్ట్ రెడ్డి నరేందర్ రెడ్డియే గెలిచిన అంజిరెడ్డి రెడ్డియే. బీసీ వాదంతా ప్రసన్న హరికృష్ణ వచ్చిన 3rd ప్లేస్ లోనే ఉన్నారు. ఓట్స్ ఏమో బీసీలు ఎక్కువ ఉన్నాయి, 50% పైగా బీసీలు ఉన్నారు, 56% ఉంటారు.
కానీ అవేర్నెస్ ఇంకా రాలేదు. ఊర్లలో ఇంకా కూడా డామినేషన్ రెడ్డిస్దే ఉంది. ఓకే, సిటీస్ లో ఇంకా తెలంగాణలో పెద్దగా క్యాస్ట్ ఫీలింగ్ లేదు, ఆంధ్రాతో పోలిస్తే తక్కువనే. క్యాండిడేట్ ని చూసి వేస్తున్నారు ఓటు ఇక్కడ. ఎస్, అంటే ఇప్పుడు ఇంకొకటి భరత్, పార్టీ రాజకీయ పార్టీని చూసి వేస్తున్నారు. అండ్ ఇంకొకటి భరత్, ఇప్పుడు మీరు చెప్పినట్లు ఈ రకంగా ఏదైతే రెడ్డిస్ గురించి పక్కన పెడితే కూడా ఈ గత 18 నెలల నుంచి కేబినెట్ పూర్తిగా ఖాళీలు ఉన్నాయి, దీని గురించి ఫోకస్ చేయట్లేదు తెలంగాణ గవర్నమెంట్ అంటూ విమర్శలు ఇవన్నీ కూడా వస్తున్నాయి. సో ఇప్పుడు ఓన్లీ ఖాళీ మీరు చెప్పినట్లు 3 బర్తులే ఫిల్ చేయడం, ఇంకా మిగిలిన 3ని పక్కకు పెట్టడం వల్ల ప్రతిపక్షాల నుంచి ఏమైనా విమర్శలు ఏ రకంగా ఉంటాయి? ప్రతిపక్షాలు ఏదో అంటే చేశారు కదా, ఈ మూడిట్లో ఉన్న వాటిలో ఇచ్చేస్తారు. ప్రతిపక్షాల విమర్శల కంటే అడ్మినిస్ట్రేషన్ జరగాలి. అడ్మినిస్ట్రేషన్ లో ప్రాబ్లం ఉండకూడదు. ఎడ్యుకేషన్ లాంటి ఇంపార్టెంట్ వాటికి మంత్రి ఉండాలి కదా. ఎడ్యుకేషన్ లాంటిది, సోషల్ వెల్ఫేర్ లేకపోవడం వల్ల గురుకులాల్లో ప్రాబ్లం అవుతున్నాయి కదా, కలుషిత ఆహారం ఇవన్నీ ఉంటాయి కదా. మంత్రి ఉంటే కొంచెం ఏదో మానిటర్ చేస్తారు కదా, అవన్నీ అదైతే అవుతాయి. ఓకే, అంటే ఇంకొకటి ఏంటంటే కూడా సామాజిక వర్గాల వారికి న్యాయం చేయడమే కాకుండా ఏదైతే అడ్మినిస్ట్రేషన్ ఎవరైతే నడపబోతున్నారో వాళ్ళకి కూడా కాస్త అవేర్నెస్ ఉండాలి. కాబట్టి ఎవరెవరికి అంటే ఏ పదవులు కేటాయించబోతున్నారు అంటే లైక్ చెప్పలేం. అంటే వివేక్ వెంకటస్వామికి ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు, వివేక్ వెంకటస్వామి గానీ అడ్లూరు లక్ష్మణ్ గానీ చూడాలి. మిగతా వాళ్ళకి ముఖ్యమంత్రి పెరాగేటివ్ దాన్ని. హోమ్ మినిస్ట్రీ ఖాళీ ఉంది, సోషల్ వెల్ఫేర్ ఉంది. సోషల్ వెల్ఫేర్ బహుశా అడ్లూరు లక్ష్మణ్కి ఇవ్వచ్చు, ఇప్పుడు ఎవరికి లేదు కాబట్టి. ఎడ్యుకేషన్ వివేక్ ఇవ్వచ్చు, హోమ్ మినిస్ట్రీ ఖాళీ పెట్టొచ్చు, మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ కూడా రేవంత్ రెడ్డి తన దగ్గర పెట్టుకోవచ్చు, మిగతా శాఖలు ఏమన్నా చేయొచ్చు. అది ముఖ్యమంత్రి పెరాగేటివ్, అది నెక్స్ట్ వెళ్తుంది. బట్ ఏదైనా చూద్దాం 12 ఇంకొకటి భరత్, ఇప్పుడు మైనార్టీల విషయానికి వస్తే కూడా తెలంగాణలో ఎక్కువగా వాళ్ళది కనిపిస్తుంది హవా ఏంటో కూడా. అండ్ ఈసారి ఇవ్వలేదు, సో నెక్స్ట్ టైం అయినా వీళ్ళకి ఏమైనా ఛాన్సెస్ ఉంటుంది అనుకోవచ్చు. ఇవ్వాలి కానీ ఎమ్మెల్యే గెలవలేదు, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే లేరు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఒకటే ఎమ్మెల్యే ఉండే, షకీల్ అహ్మద్. మహమూద్ అలీ ఎమ్మెల్సీ చేసి ఇచ్చారు కదా. ఎంఐఎం ఎమ్మెల్యేలు ఉన్నారు కానీ ఎమ్మెల్యే క్యాబినెట్ లో లేరు కదా, 7 ఉన్నారు కదా. సో లేరు, ఎమ్మెల్సీ ఉన్నారు, ఆ ఎమ్మెల్సీకి ఇవ్వద్దనో మరి వాళ్ళు అనుకుంది. ఇంకా 3 ఖాళీ పెట్టారు కదా, చూద్దాం నెక్స్ట్ ఎమ్మెల్సీలో ఎవరికన్నా ఇచ్చి వాళ్ళు మంత్రి చేస్తారా. షబ్బీర్ అలీకి ఇవ్వచ్చు, కానీ షబ్బీర్ అలీ నిజామాబాద్ అర్బన్ నుంచి ఓడిపోయినారు, ఆయన మరి ఎమ్మెల్సీ చేస్తారా. ఓడిపోయిన వాళ్ళకి ఎమ్మెల్సీ ఇవ్వద్దని ఒక నిర్ణయం తీసుకున్నారు. అది ఇంకా 1 year తర్వాత రివైజ్ చేసి ఇస్తే ఇవ్వచ్చేమో. ఓకే, సో ఫైనల్ గా ఏం జరగబోతుంది అనుకోవచ్చు? ఇది ఇప్పుడు ఫైనల్ గా ఇప్పుడు అయితే ఒకటి హైకమాండ్ ఏంటంటే సేఫ్ గేమ్ ఆడింది. 3 ఫిల్అప్ చేసి ఇంకా 3 ఉన్నాయి కదా అని వాళ్ళని ఆశల పల్లకిలు ఊరేగించారు. అన్ని కంప్లీట్ చేస్తే కథం, ఇంకా మాకు అవకాశం లేదని అసంతృప్తి మొదలవుద్ది. అట్లా కాకుండా బహిరంగంగా మాట్లాడకుండా అయితే చేసింది, కానీ లోపల అయితే చేస్తారు. బహిరంగంగా కూడా మాట్లాడచ్చు, ఇప్పుడు కూడా ఏంది ఇది కరెక్ట్ కాదు అని కూడా అంటే అనొచ్చు. చూద్దాం ఏం జరుగుతుందని. థ్యాంక్ యూ భరత్ ఫర్ యువర్ డీప్ అనాలిసిస్. సో మొత్తం మీద మా చీఫ్ ఎడిటర్ భరత్ చెప్పినట్లుగా కూడా అటు సామాజిక వర్గాల పరంగా న్యాయం జరిగింది, కానీ రాజకీయంగా ఇది కాంగ్రెస్ కి ఎలాంటి కొత్తగా సవాళ్ళను ఎదుర్కొంటుందో అనేది మాత్రం వేచి చూడాలి. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.